ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనం. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ప్రియమైన సహోదరి సహోదరుడా, కుమారుని ఎడల తండ్రికి ఎంత ప్రేమ ఉంటుందో అదే రీతిగా దేవుడు తన ప్రేమను మన ఎడల కనుపరుచున్నాడు. మనము చేయు ప్రయత్నములన్నిటిలోనూ ఫలమును మనము పొందుకునే రీతిగా సర్వం పైన అధికారము గల దేవుడు మన నిమిత్తము, మన అభివృద్ధి నిమిత్తము దేవుడు సహాయము చేయుచు ఉన్నాడు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టు అనే ప్రయత్నము వ్యర్థము అనేటువంటి మాట బైబిల్ నందు కనబడుతున్నది. దేవుని సహాయము లేకపోతే ప్రయత్నంలో ఫలితం లేదు. మన ప్రయత్నము వ్యర్థము కాకుండా నిమిత్తము, ఆ ప్రయత్నమును దీవెన కలుగు నిమిత్తము మన పక్షముగా దేవుడు మన కొరకు ఆజ్ఞాపించుచూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞ వలన సృష్టి మనకు అనుకూలమైన రీతిగా మార్చబడి మన ప్రయత్నముల్లో విజయము కలుగు చేస్తూ ఉన్నది. ఒకసారి పేతురు రాత్రంతా చేపలు పట్ట ప్రయాసపడ్డాడు. ఒక్క చేప కూడా పడలేదు. కానీ యేసు అతని దోణిలో కూర్చుండి నడిపించగా, ఆజ్ఞాపించగా వల నిండుగా చేపలను పట్టిన సందర్భం వాక్యములో కనబడుతూ ఉన్నది. ప్రయత్నంలో ఫలితము సమృద్ధి ఎప్పుడు కనిపించినది? క్రీస్తు ఆజ్ఞాపించినప్పుడు. లేమితో ఉన్న నీ జీవితం నిండైన దీవెనలతోనూ, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెనకరముగా దేవుడు నిన్ను నడిపించుటకు ఇష్టపడుచున్నాడు. అది ఈ దినమునే ప్రారంభమగునుగాక. దేవుడు మీకు తోడై సమస్త విషయాల్లో మమ్మల్ని ఆశీర్వదించును.